తిరుమల శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన తిరుపతికి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ అవార్డు లభించింది. 1200కు పైగా పాటలకు స్వరాలాపన, స్వర కల్పన చేశారు గరిమెళ్ల. ఎంతో మంది ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. అంతేకాదు వేలాది అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. పదకవిత పితామహుడు అన్నమయ్య రచించిన కీర్తనలకు స్వరాలాపన చేశారు. గరిమెళ్ల పాట వింటే సాక్షాత్తు శ్రీవారిని దగ్గరగా చూసామన్న భావన కలుగుతుందని సినీ ప్రియులు భావిస్తుంటారు. టీటీడీలో జీవితకాల ఆస్థాన విద్వాంసులుగా గరిమెళ్ల కొనసాగారు. శ్రీనివాసుడిని నిత్యం పూజిస్తూ ఎన్నో కీర్తనలను స్వరపరిచారు. ఎంతో మంది రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతుల నుంచి లెక్కకు మిక్కిలి అవార్డులు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గరిమెళ్లకు పద్మశ్రీ ప్రకటించడంతో తిరుపతిలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు, శిష్య బృందం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే గరిమెళ్ల అనారోగ్యంతో మరణించిన ఆయన స్మృతులు మాత్రం ఇప్పటికీ గుర్తున్నాయంటున్నారు. త్వరలోనే పద్మశ్రీ అవార్డును గరిమెళ్ల తరపున ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు. సార్ కంపోజింగ్ లో ప్రత్యేకత ఏంటంటే కళ్ళ ముందు స్వామి కనిపిస్తారు. మీరు ఆ పాట విన్నారంటే మీకు స్వామి కనిపిస్తారనమాట. అంత ఆనందంగా ఉంటుంది అనమాట. డైలీ కరోనా టైంలో మేము ఈ పైకి రావడం, పాటలు రికార్డ్ చేసుకోవడం, యూట్యూబ్ చేయడం, ఒక 3 yearsకి ఆ లక్షల్లో వ్యూవర్స్ వెళ్తాం, కోట్ల వ్యూవర్స్ వెళ్తాం. అది నా జీవితంలో ఒక మరిచిపోలేని అనుభవాలండి. ఈ ఒక్క మాటలో చెప్పాలంటే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం బాలకృష్ణ ప్రసాద్ గారు. సెంట్రల్ నాటక అకాడమీ సెంట్రల్ సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చినప్పుడు నేను సార్తో ఢిల్లీ ప్రయాణం చేయడం, అది చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. అలాగే ఇటీవల 2026 రిపబ్లిక్ డే రోజు సెంట్రల్ వాళ్ళు పద్మశ్రీ అవార్డు అనౌన్స్ చేయడం చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. అభిమానులు, ఫ్యామిలీ మెంబర్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి అభిమానికి గుండెల్లో ఎంత ఆనందం వేసిందంటే, ఒకే ఒక్క బాధ ఏంటంటే సార్ మాతో లేరన్న ఒక్క బాధే.